రాజకీయాలంటే ప్రజా సమస్యలపై ప్రత్యర్థి పార్టీలపై పోరాడడమే అనుకుంటారు. కానీ స్వపక్షంలో ఉన్న నాయకులతో పోరాటం కూడా ఇప్పటి రాజకీయాల్లో కొత్త ట్రెండ్ గా మారిపోతోంది. ఓసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు స్వపక్షంలోనే ఒక మహిళా నేత పేరు వింటేనే ఉలిక్కి పడుతున్నారు. నిత్యం తనని టార్గెట్ చేస్తూ నియోజకవర్గంలో తన పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తుందని అధినేతకు మొరపెట్టుకుంటున్నారు. ఇంతకీ సిక్కోలు రాజకీయాల్లో సొంత పార్టీ నేతనే షేక్ చేస్తున్న ఆ లేడీ లీడర్ ఎవరు? ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అంటే తెలియని వారెవరూ ఉండరు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన నియోజకవర్గం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గం. అలాంటి చోట వైసీపీ నాయకుల్లో కుమ్ములాట మొదలైంది. ఎన్నికలైపోయి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పార్టీ నేతల మధ్య సమన్వయం లేక తల పట్టుకుంటోంది వైసీపీ క్యాడర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్ శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచారు. ఇద్దరూ ఓడిపోయారు. ఓటమి తర్వాత నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుల్లో భాగంగా టెక్కలి ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తప్పించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్కి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే పేరాడ తిలక్ టెక్కలి వైసీపీ శ్రేణులను తన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పూర్తిగా తిలక్ నాయకత్వాన్ని ఆమోదించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. 3 రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లని తాడేపల్లికి ఆహ్వానించారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఎవరూ హాజరు కాలేదని సమాచారం. అధినేత దగ్గర పరువు పోతుందని, వారి స్థానంలో ఎలాంటి పదవులు లేని, ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ గెలవని కొందరు చిన్నా చితికా నాయకులను తీసుకువెళ్లి అధినేత ముందు పేరాడ నిలబెట్టారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తమ తమ నియోజకవర్గాల సమస్యలను అధినేతకు విన్నవించుకున్నారు. అయితే టెక్కలి ఇన్ఛార్జి పేరాడ తిలక్ మాత్రం టెక్కలిలో రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించకుండా ఎమ్మెల్సీ దువ్వాడ ప్రియురాలు దివెల మాధురితో వస్తున్న తలనొప్పులను చెప్పుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ అధినేత కూడా కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో అసలు తిలక్, మాధురి మధ్య ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. దువ్వాడ శ్రీనివాస్ని టెక్కలి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడంలో పేరాడ తిలక్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ వర్గం భావిస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్తో కలిపి దువ్వాడ వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీ పరువు పోతోందనే విషయాన్ని అధినేతకు పదే పదే చెప్పడంతో చివరికి ఆయన్ని తప్పించారనే ప్రచారం జరుగుతోంది. తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాసరావుపై లేనిపోని మాటలు చెప్పి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారని ఆగ్రహానికి గురయ్యారు దివెల మాధురి. మంత్రి అచ్చెన్నాయుడుతో తిలక్కి అవగాహన ఉందని, ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తిలక్కి టెక్కలి నియోజకవర్గం ఏమాత్రం పట్టు లేదని మాధురి ఆరోపణలు మొదలుపెట్టారు. ఎంపీపీ స్థాయి వ్యక్తికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని, టెక్కలిలో ఆయన కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నారని పదే పదే ఆరోపిస్తున్నారు మాధురి. దువ్వాడ ఇన్ఛార్జి పదవి పోవడానికి కారణమని, పేరాడ తిలక్పై మాధురి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని భావిస్తున్నారు. తిలక్ ఈ విషయాన్ని అధినేతకు చెప్పుకునేదాకా వెళ్లటాన్ని టెక్కలి నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. టెక్కలి రాజకీయం చూస్తుంటే రానున్న రోజుల్లో పేరాడ తిలక్ వర్సెస్ దివెల మాధురిగా ఈక్వేషన్స్ మారేలా ఉన్నాయి. అందుకే మాధురిని చూసి పేరాడ తిలక్ భయపడుతున్నారా అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే దువ్వాడ ప్రియురాలికి పార్టీలో ఎలాంటి పదవి లేదు. దీంతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోగలరన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే తిలక్పై దివెల మాధురి చేస్తున్న ఆరోపణలు నిజమైతే రానున్న రోజుల్లో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు అంశాన్ని కూడా అధినాయకుడు పరిశీలిస్తారని తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.